హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాప్ 10 తెలుగు డబ్ యానిమేస్ ఏంటో చూద్దాం. ఫ్యూ ఇయర్స్ బ్యాక్ అసలు తెలుగు డబ్లో యానిమేస్ వస్తాయన్న నుంచి ఇప్పుడు అరౌండ్ 90+ తెలుగు డబ్ యానిమేస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు వాటిలోనే టాప్ 10 తెలుగు డబ్ యానిమేస్ ఏంటో చూద్దాం. మీకు కానీ ఫ్యూచర్లో ఇంకా తెలుగు డబ్ యానిమేస్ కావాలనుకుంటే మీరైతే ఇప్పటి నుంచి క్రంచీలోకి అయితే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేస్తే 10th ప్లేస్లో జేజేకే జుజుత్సు కైసెన్. ఇంక ఈ యానిమే ప్లాట్ విషయంకి వస్తే యుజి ఇటాదురి అనే స్టూడెంట్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. కానీ ఒకరోజు కర్సిడ్ ఆబ్జెక్ట్ అయితే యాక్సిడెంటల్ గా తినేస్తాడు. కర్సిడ్ ఆబ్జెక్ట్ అంటే శాపగ్రస్త వస్తువు అని అర్థం. ఆ ఆబ్జెక్ట్ తిన్నప్పటి నుంచి తన లైఫ్ అయితే టోటల్లీ చేంజ్ అవుతుంది. కర్స్కింగ్ అయిన సుకునా అయితే తన బాడీలోకి అయితే ఎంటర్ అవుతాడు. ఇప్పుడు యుజిన్ అయితే జుజుత్సు హైలైన్ అయితే ట్రైన్ చేస్తారు కర్సిడ్ ఎనర్జీని కంట్రోల్ చేయడానికి. ఈ యానిమే వరల్డ్ లో ఈవిల్ స్పిరిట్స్ అంటే కర్స్ ఎనర్జీని ఎలిమినేట్ చేయడమే వాళ్ళ యొక్క ప్రొఫెషన్. ఈ యానిమేలో ఫైట్ సీన్స్, ఇంట్రెస్టింగ్ ప్లాట్ అండ్ యానిమేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. సో చెక్అవుట్ చేయండి. 9th ప్లేస్ లో అయితే సోలో లెవెలింగ్. ఈ యానిమే గురించి చెప్పవలసిన అవసరం లేదు. ప్రతి యానిమే ఫ్యాన్ అయితే ఈ పాటికి యానిమే అయితే చూసి ఉంటారు. బికాస్ ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ యానిమే ఇన్ రీసెంట్ ఇయర్స్. సో ఈ యానిమే ప్లాట్ విషయంకి వస్తే సన్ జిన్ వు వీకెస్ట్ హంటర్ నుంచి స్ట్రాంగెస్ట్ హంటర్ ఎలా అయ్యాడు అనేది యానిమే. ఎస్పెషల్లీ ఈ యానిమేలో యానిమేషన్ అయితే పీక్ అని చెప్పొచ్చు. రీసెంట్ 2 years లో ఈ యానిమే 2 times యానిమే ఆఫ్ ది ఇయర్ అవార్డు అయితే గెలుచుకుంది. సో ఈ యానిమేని అయితే పక్కా చెక్అవుట్ చేయండి. ఇంకా 8th ప్లేస్ లో డాక్టర్ స్టోన్. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ యానిమే. ఈ యానిమే ప్లాట్ చాలా యూనిక్ గా ఉంటుంది. ఎస్పెషల్లీ సైన్స్ లవర్స్ కి అయితే పండగ అని చెప్పొచ్చు. ఇంక యానిమే ప్లాట్ విషయంకి వస్తే ఒక మిస్టీరియస్ లైట్ వల్ల వరల్డ్ లో ఉన్న లివింగ్ క్రీచర్స్ లైక్ హ్యూమన్స్ అండ్ యానిమల్స్ మొత్తం స్టోన్ గా మారిపోతారు. 3700 years తర్వాత సెంకు అనే జీనియస్ లేసి సైన్స్ ని యూజ్ చేసి వరల్డ్ అయితే రీబిల్డ్ చేయాలనుకుంటాడు. ఎర్త్లో ఉన్న 7 billion పీపుల్ అంటే 700 కోట్ల మందిని అయితే మళ్ళీ బతికించాలనుకుంటాడు. సో వాళ్ళందరినీ రివైవ్ చేసాడో లేదనేది యానిమే చూసి తెలుసుకోండి. బిలీవ్ మీ, ఈ యానిమే అస్సలు బోర్ కొట్టదు. మెయిన్ గా యానిమే సైన్స్ లవర్స్ కి అయితే పండగే. సో ఈ యానిమేని అయితే చెక్అవుట్ చేయండి. 7th ప్లేస్ లో ద డైలీ లైఫ్ ఆఫ్ ఇమ్మోర్టల్ కింగ్. ఇది జపనీస్ యానిమే అయితే కాదు, ఇది ఒక చైనీస్ యానిమే. సో ఇంక యానిమే ప్లాట్ విషయంకి వస్తే ఈ యానిమేలో మెయిన్ ప్రొటాగనిస్ట్ ఒక ఓవర్ పవర్డ్ క్యారెక్టర్. సో తనకి గాడ్ లెవెల్ పవర్స్ ఉంటాయి. సో తన పవర్ ని అయితే హైడ్ చేయాలనుకుంటాడు. కానీ తన పవర్ ని హైడ్ చేయడం ప్రతిసారి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంటుంది. ఈ యానిమే కాలేజ్ లైఫ్ అయితే బేస్ చేసుకుని ఉంటుంది. ఇది ఒక ఫన్నీ అండ్ ఫ్యాంటసీ యానిమే. సో యానిమేషన్ అయితే ఇంప్రెసివ్ గా ఉంటుంది. సో ఈ యానిమేని అయితే చెక్అవుట్ చేయండి. 6th ప్లేస్ లో జాంబ్ హంటర్ బకెట్ లిస్ట్ ఆఫ్ డెడ్. ఇంక యానిమే ప్లాట్ కి వస్తే ఇది ఒక సర్వైవల్ యానిమే. అకీరా అనే మెయిన్ క్యారెక్టర్ తన వర్కింగ్ లైఫ్ లో అయితే ఫుల్ స్ట్రెస్ తో ఉంటాడు. అంటే జాబ్ ఇస్ ద ఓన్లీ వన్ థింగ్ అనే లెక్కలో ఉంటాడు. కానీ ఒకరోజు సడన్ గా జాంబీ ఎపోకలిప్స్ వస్తుంది. అందరూ జాంబీని చూసి ప్యానిక్ అయితే కానీ తిని ఒకడే మాత్రం తనకి ఫ్రీడమ్ దొరికింది అని ఫీల్ అవుతాడు. సో తను ఒక జాంబీగా మారకముందే తన యొక్క 100 విషెస్ అన్ని ఒక బుక్ లో రాసి ఒక్కొక్కటి నెరవేర్చుకుని వెళ్తాడు. ఈ యానిమే ఫుల్ గా ఫన్నీ అండ్ అడ్వెంచర్ తో ప్యాకప్ అయి ఉంటుంది. సో ఈ యానిమేని చెక్అవుట్ చేయండి. 5th ప్లేస్ లో అయితే కైజు నెంబర్ 8. ఇంక ఈ యానిమే ప్లాట్ విషయంకి వస్తే జపాన్ లో కైజు మాన్స్టర్స్ వల్ల చాలా వినాశనం అయితే అవుతుంది. కానీ ఒకరోజు సడన్ గా మన హీరోకి అయితే కైజు పవర్స్ అనేవి వస్తాయి. సో తన యొక్క మెయిన్ గోల్ ఏంటంటే ఎలాగైనా డిఫెన్స్ ఫోర్స్ లో అయితే జాయిన్ అవ్వాలి. డిఫెన్స్ ఫోర్స్ పని ఏంటంటే కైజుస్ అయితే చంపడం. సో హీరో తన యొక్క పవర్స్ ని హైడ్ చేసి డిఫెన్స్ ఫోర్స్ లో జాయిన్ అయ్యడా లేదనేది యానిమే చూసి మీరు తెలుసుకోండి. మెయిన్ గా ఈ యానిమేలో యానిమేషన్ అండ్ ఎలివేషన్ అయితే సూపర్ గా ఉంటాయి. సో చెక్అవుట్ చేయండి. 4th ప్లేస్ లో విన్లాండ్ సాగా. ఇంకా యానిమే ప్లాట్ విషయంకి వస్తే థార్ఫిన్ అనే చిన్నవాడు తన ఫాదర్ ని వీకింగ్స్ చంపడం చూసి రివెంజ్ తీసుకోవడానికి అయితే రెడీ అవుతాడు. కానీ తన జర్నీలో ఫేస్ చేసిన బ్యాటిల్స్ అండ్ సమ్ కైండ్ ఆఫ్ వార్స్ వల్ల స్లోగా తనైతే రియలైజ్ అవుతాడు. వైలెన్స్ వల్ల అయితే ఏమవ్వదు. సో తనైతే పీస్ గురించి వెతుకుతాడు. ఇంక ఈ స్టోరీని అయితే యానిమే చూసి తెలుసుకోండి. అండ్ తెలుగు డబ్బింగ్ కూడా చాలా మీనింగ్ఫుల్ డైలాగ్స్ అయితే ఉంటాయి. సో చెక్అవుట్ చేయండి. 3rd ప్లేస్ లో అయితే బ్లాక్ బట్లర్. ఇంక యానిమే ప్లాట్ విషయంకి వస్తే సిఎల్ ఫ్యాంటమ్ హైవ్ అనే రిచ్ కిడ్ తన పేరెంట్స్ మర్డర్ చూసిన తర్వాత ఒక డీమన్ ని సమన్ చేసి ఒక డీల్ అయితే చేస్తాడు. ఆ డీమన్ తనకి ఒక బట్లర్ లా ఉంటూ రివెంజ్ తీసుకోవడానికి అయితే హెల్ప్ చేస్తాడు. తర్వాత ఏమైందనేది యానిమే చూసి తెలుసుకోండి. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ తెలుగు డబ్బింగ్ యానిమే అని చెప్పొచ్చు. సో చెక్అవుట్ చేయండి. ఇంక ఫైనల్లీ 2nd ప్లేస్ లో అయితే స్పై ఎక్స్ ఫ్యామిలీ. సో ఇంక యానిమే ప్లాట్ విషయంకి వస్తే వెలట్ అయిన టాప్ సీక్రెట్ స్పై తన మిషన్ కోసం ఒక ఫేక్ ఫ్యామిలీని అయితే క్రియేట్ చేస్తాడు. వైఫ్ యోర్ ఒక అసెసిన్, ఇంకా తన కూతురు మైండ్ రీడింగ్ చేయగలదు. ఇప్పుడు వాళ్ళు ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా యాక్ట్ చేసి తన మిషన్ ని కంప్లీట్ చేశాడో లేదనేది యానిమే. సో రిమైనింగ్ పార్ట్ ఈ యానిమే చూసి తెలుసుకోండి. కామెడీ అండ్ క్యూట్ సీన్స్ తో ఈ యానిమే అయితే ఫుల్ ఫన్నీగా ఉంటుంది. ఆనియా వాయిస్ కాస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. సో ఈ యానిమే అయితే చెక్అవుట్ చేయండి. ఫైనల్లీ నెంబర్ 1 ప్లేస్ అయితే డాన్. ఇంక యానిమే ప్లాట్ విషయంకి వస్తే ఈ యానిమేలో 2 మెయిన్ లీడ్స్ ఉంటారు, ఫీమేల్ అండ్ మేల్. ఒకరికేమో ఏలియన్స్ మీద నమ్మకం ఉంటుంది, ఒకరికేమో గోస్ట్ మీద నమ్మకం ఉంటుంది. సో ఒక బెట్ వల్ల వాళ్ళైతే సూపర్ న్యాచురల్ వరల్డ్ లోకి అయితే అడుగు పెడతారు. ఇంకా మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ యానిమేలో మన యొక్క హీరో బాల్స్ అనేవి గోస్ట్ అనేది తినేస్తుంది. ఎస్, మీరు అనుకున్న బాల్సే. ఈ యానిమే అయితే చాలా ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ ప్లాట్ తో అయితే ఉంటుంది. మెయిన్ గా ఈ యానిమే డబ్బింగ్ గురించి ఎన్ని చెప్పినా తక్కువే. సో ఈ యానిమే అయితే పక్కా చెక్అవుట్ చేయండి. ఇవి నా టాప్ 10 తెలుగు డబ్ యానిమేస్. నేను చెప్పిన యానిమేస్ అన్ని క్రంచీరోల్ అయితే స్ట్రీమింగ్ అవుతున్నాయి. సో చెక్అవుట్ చేయండి. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కామెంట్ చేయండి. ఇలాంటి యానిమే కాంటెంట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.